సరేరా, మరి నేను బయలుదేరతాను. ఓ పావుగంట ఆగరా, అర్చన భోజనం తెస్తోంది, తినేసి వెళ్తూ గాని. ఇదిగో ఇంటి నుంచే ఫోన్. అర్చనే ఉంటుంది, మాట్లాడరా. హలో గోపి, నేను రా నాన్న మాట్లాడుతున్నాను. రేయ్ పదరా, ఏంట్రా, ఏమైంది? చెప్తాను పద. అయ్యో అమ్మా అర్చన తల్లి, అమ్మా అమ్మా అర్చన. ఓ నాయన, భగవంతుడా, ఎలాగైనా నా కోడల్ని కాపాడు తండ్రి. అమ్మో, అయ్యో అమ్మా, ఎందుకు వస్తారమ్మా తల్లి. అమ్మా అర్చన, అర్చన, అమ్మా అర్చన, లే అమ్మా, ఒకసారి కడుతురమ్మా తల్లి. అర్చన, గోపి, అర్చన, 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 కడుతారు. అర్చన, బావా నీళ్ళు. చల్లాను రా, ఇప్పుడే చల్లాను రా నాయన. హాస్పిటల్ తీసుకెళ్దాం, తొందరగా లేపరా. జాగ్రత్త, అర్చన, జాగ్రత్త. పదరా. ఒరేయ్, నువ్వు ఆటో రెడీ అలాగే, అలాగే. పద. అర్చనకేమన్నా జరిగిందో ఏ ఒక్కరు ప్రాణాలతో మిగలరు. రారా, జాగ్రత్తగా. మెల్లిగా. అర్చని లోపలికి తీసుకెళ్లి చాలాసేపు అయిందిరా. వాళ్ళని సమాధానం చెప్పట్లేదు. నాకెందుకు చాలా భయంగా ఉందిరా. రేయ్, అర్చనకేం కాదురా, నువ్వేం భయపడకు. రేయ్, నాకా తప్ప ఈ లోకంలో ఇంకెవరూ లేరురా. దానికేమైనా జరగకూడదు, జరిగితే నేను బతకనురా. ఒరే బావా, నీ మంచి మనసుకి అంతా మంచి జరుగుతుంది, నువ్వు ధైర్యంగా ఉండరా. అయినా అసలు వాళ్ళందరూ మనుషులేనారా? అర్చన్ని గొడ్డును బాధినట్టు బాత్తారా? పాప స్పృహ కోల్పోయిందిరా. అర్చన ఆడదే కదరా. ఈనాళ్ళు అలాంటి మనిషిని నేను అమ్మ అమ్మ అని పిలిచానురా. ఛీ, నా మీద నాకే అసహ్యం వేస్తోందిరా. అసలు ఇంత జరిగిన తర్వాత అర్చన నా ఇంట్లో ఒంటరిగా వదిలేసి రేపటి నుంచి షెడ్డుకి ఎలా వెళ్ళనురా? అందుకేరా నేను అప్పుడే చెప్పా, నువ్వు ఆ ఇంట్లో ఉండొద్దురా అని. విన్నావా? వినలేదు. అమ్మ, చెల్లెలు, తమ్ముడు అంటూ ఆ ఇంట్లోనే ఉన్నావు. ఇప్పుడు చూడు ఏం చేశారు. డాక్టర్, ఒక్క నిమిషం. మావిడికి ఎలా ఉంది డాక్టర్? నర్స్, మావిడ ఏంట్రా ఏమీ చెప్పకుండా వెళ్ళిపోతున్నారు? డాక్టర్ గారు రమ్మంటున్నారు. నమస్తే డాక్టర్. డాక్టర్, మా అర్చనకి ఎలా ఉంది డాక్టర్? తను స్పృహలోకి వచ్చిందా? మాట్లాడుతుందా? భయపడాల్సిన పనేమీ లేదుగా? అదేం డాక్టర్, నేను ఇలా అడుగుతుంటే మీరేం మాట్లాడట్లేదు. నాకు చాలా భయంగా ఉంది. డాక్టర్, నా భార్య అంటే నాకు ప్రాణం, అది నా జీవితం. అది లేకుండా నేను బతకలేను. అర్చన నా ఊపిరి. ముందు కూర్చోండి. చెప్పండి డాక్టర్. అర్చనే నా ఊపిరి అన్నావు కదా, ఆ ఊపిరిలో మరో ఊపిరి ప్రాణం పోసుకుంటోంది. అర్థం కాలేదా? నువ్వు తండ్రివి కాబోతున్నావు. నా అర్చన గర్భవత. కాకపోతే మరొక విషయం, మీ ఆవిడ చాలా బలహీనంగా ఉంది. మొదటి 3-4 నెలలు ఆవిడ ఏ పనులు చేయకూడదు. వంట చేసే పనులు చేయకూడదు, బట్టలు ఉతకూడదు, బరువు పనులు ఏమీ చేయకూడదు. అంతేకాదు, ఆవిడికి మానసికమైన ఆనందాన్ని కూడా ఇవ్వాలి. వీటన్నింటితో పాటు నేను రాసిచ్చిన మందుల్ని జాగ్రత్తగా వాడాలి. అప్పుడే ఆవిడ గర్భం నిలబడుతుంది. అర్థమైంది కదా? అలాగేనండి. ఇంట్లో చూసుకోవడానికి మీ వాళ్ళెవరైనా ఉన్నారా? ఉన్నారండి.
అయితే ఓకే, నో ప్రాబ్లం. చూడండి, మీరు ఈ మందులు వాడుతూ నెల నెలా చెకప్కి రావాల్సి ఉంటుంది. అలాగేనండి. ఇక మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్స్ అండి. ఓకే. బావా, నాకు ప్రమోషన్ వచ్చిందిరా. నేను నాన్నని కాబోతున్నాను రా. నాన్నని నేను నాన్నని కాబోతున్నాను. చాలా సంతోషంగా ఉందిరా. చాలా మంచి వారు చెప్పావురా. చాలా ఆనందంగా ఉంది. అరే అదేంట్రా అలా అయిపోయావేంట్రా? ఏం లేదు బావా, అర్చన కొంచెం బలహీనంగా ఉందంట. మొదట 3 నెలలు డాక్టర్ గారు కొంచెం జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు. బరువెత్తే పనులేమీ చేయకూడదన్నారు. అంటే ఈ బట్టలు ఉతకడాలు, అంట్లు తోమడాలు, మంచినీళ్ళ బిందెని మోయటాలు ఇవేమీ చేయకూడదన్నారా. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆ ఇంట్లో అలా కుదరదు కదరా. అందుకే ఆలోచిస్తున్నాను. ఓ సంతేనా? ఆ మాత్రం దానికి ఇలా ఫీల్ అయిపోవాలా? రేయ్ నువ్వేం టెన్షన్ పడుకో. ఆ పనులన్నీ చేయడానికి మా ఆవిడని పంపిస్తా. అదేరా మీ చెల్లెల్ని. థ్యాంక్స్ రా బావా, థ్యాంక్స్. ఏం పర్లేదురా. పద అర్చన చూద్దాం. అలాగే పద. అర్చన, అమ్మా అర్చన, నిన్ను లోపలికి తీసుకొచ్చాక ఎలా ఉన్నావో అని మేం భయపడుతూ ఉన్నాం. ఇంతలో డాక్టర్ వచ్చి శుభవార్త చెప్పగానే వీడేం చేశాడో తెలుసా? నన్ను ఎత్తుకుని గిరగరా తిప్పుతూ వీడు నాన్న అయ్యాడనేసరికి హాస్పిటల్ అంతా వీడి సంతోషం కనబడేలా ఎంత ఆర్భాటం చేశాడో. క్షణం ఊపిరాడలేదమ్మా. చాలా సంతోషమమ్మా. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తా. అర్చన, నాన్న ఫోన్ చేసే విషయం చెప్పగానే నేను చాలా భయపడ్డాను. ఇంటికొచ్చి చూసేసరికి నువ్వు స్పృహలో లేవు. గుండాగిపోయినంత పని అయింది అర్చన. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు డాక్టర్ గారు శుభవార్త చెప్పగానే నా మనసు కుదుట పడింది. చాలా సంతోషంగా ఉంది అర్చన. ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కదా, నాకేమీ కాలేదు కదా, ఆ కన్నీళ్ళెందుకు? ఊరుకో. ఇన్నాళ్ళు నీకు నేను, నాకు నువ్వు అనుకున్నావు. కానీ ఇప్పుడు మనకి తోడుగా ఇంకొకడు వస్తున్నాడు. ఇలాంటి సమయంలో ఏడవకూడదు, ఊరుకో. అర్చన, ఇందాకటి దాకా నీకేమవుతుందోనని చాలా టెన్షన్ పడ్డాను. కానీ డాక్టర్ గారు నేను నాన్నవుతున్నానని చెప్పగానే ఆనందం, ఏదో పట్టలేని ఆనందం. చాలా గర్వంగా ఉంది అర్చన. నువ్వు అమ్మ అవుతున్నావు, నేను నాన్ననవుతున్నాను. ఏదో పెద్ద లాటరీ తగిలినంత సంతోషంగా ఉంది. చెప్పలేకపోతున్నాను అర్చన, మాటల్లో చెప్పలేకపోతున్నాను.
నాన్న ఏమైంది? క్యారేజీ అన్న అలా కింద పడిపోయిందేంటి? ఏంటి అందరూ ఎందుకలా దిగులుగా ఉన్నారు? రేవతి, ఇంట్లో ఏదైనా గొడవ జరిగిందా? వాసు, ఏమైందిరా? ఎందుకు అందరూ అలా మౌనంగా ఉన్నారు? అడుగుతుంటే ఎవరు ఏం సమాధానం చెప్పరే? నానా, మీరు అమ్మతో ఏమైనా గొడవ పడ్డారా? నేనా? మీ అమ్మతో గొడవ పట్టం కూడానా? బాలేదాని వేరాని అదే గొడవలకి రెడీగా ఉంటుంది. సరే, మీరు గొడవ పడలేదు. ఆ భోజనం క్యారేజ్ ఏంటి కింద పడిపోయింది? అవును, అది వదిన వాళ్ళ క్యారేజ్లో ఉందేంటి? వాళ్ళదిలాగా ఉంటాం కాదు, అది వదిన వాళ్ళ క్యారేజీనే. మీ వదిన క్యారేజీ తీసుకుని షెడ్కి వెళ్తుంటే వాసు ఎదురొచ్చి డాష్ ఇచ్చాడు, అది కింద పడిపోయింది. ఏం వాసు, కొంచెం చూసి నడవచ్చు కదా అని మీ వదిన దాన్ని ఆసరాగా చేసుకుని మీ అమ్మ గొడవ పెట్టుకుని వదిని కొట్టి కింద పడేసింది. ఏంటమ్మా ఇది? కొట్టడం ఏంటి? నానా, వదిన ఎక్కడుంది? ఏం అడుగుతావులే అమ్మా, ఇది మీ వదిన కొట్టగానే వదిన సృహ తప్పి పడిపోయింది. ఎంత లేపినా లేవలేదు. నాకు కంగారేసి వెంటనే మీ అన్నకి ఫోన్ చేశాను. గోపి వచ్చి వదిని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అలాగా? ఏ హాస్పిటల్కి తీసుకెళ్లారు? ఏమోనమ్మా, అదే తెలీదు. అక్కడ ఎలా ఉందో ఏమిటో ఒక్క విషయం తెలియక ఇదిగో కాలుగాలిన పిల్ల తిరుగుతున్నానమ్మా. అదిగో ఆటో వచ్చినట్టుంది. అరుగో వచ్చేశారు. ఆ గోపి, ఎలా ఉందిరా? ఏమన్నా డాక్టరు, ఎలా ఉంది ఇప్పుడు? ఎలా ఉంది వదినా? నేరా? మెల్లగా మెల్లగా అర్చన. జాగ్రత్త. జాగ్రత్త. మెట్టు చూసుకో. ఏమిట్రా, నేను అడుగుతూనే ఉన్నా సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతావేమిటి? ఏమన్నా డాక్టరు? చూసి నేరా అడిగేది? ఒక్క నిమిషం ఉండు. కూర్చో. మెల్లగా. గోపి, గోపి, అర్చనకి ఎలా ఉందిరా? స్వీట్ తీసుకో. కోళ్ళ అర్చనకి ఎలా ఉంది అంటే స్వీట్స్ తీసుకోమంటావేమిట్రా? అర్చన కడుపుతో ఉంది. ఏంట్రా గోపి నువ్వు అంటున్నది? అర్చన కడుపుతో ఉందా అంటే నువ్వు నాన్నవు కాబోతున్నావు అనమాట. ఆ స్వీట్స్ అన్ని కదా. నాన్న, అర్చన స్పృహలో లేనప్పుడు నేను చాలా కోపంగా ఉన్నాను. ఆ పరిస్థితుల్లో అర్చనకి ఏదైనా జరగకూడదు జరుగుంటే నేనేం చేసుండేవాడినో నాకే తెలీదు. ఇప్పుడు అర్చన కడుపుతో ఉంది. నేను ఆ సంతోషంలో ఉన్నాను. ఇక మీదట అర్చనకేవైనా ప్రమాదం జరిగిందని తెలిసిందో నన్ను కన్న నా అమ్మ మీద ఒట్టు. ఊరుకోను. అస్సలు ఊరుకోను. అరే ఇదిగో ముందు ఈ స్వీట్ నువ్వు తినరా నాన్న. సంతోషంగా ఉందిరా. నేను తాతను కాబోతున్నాను. చాయ్ భాగ్యం. ఒరే బావా, నేను వెళ్ళి మీ చెల్లెల్ని తీసుకొస్తాను రా. సరేరా. ముందు ఈ స్వీట్ తీసుకోవే. ఇదిగో చూడవే, నువ్వు వాడిని ఎంత నెత్తిన ముట్టినా మంచినీళ్ళు ఉన్నాయా అని అడిగితే కొబ్బరి నీళ్ళు ఇచ్చే రకమే నా కొడుకు. వాడు నా కొడుకే. ఇదిగో నువ్వు వాడి భార్యని కొట్టినా అవేమి మనసులో పెట్టుకోకుండా మీ అందరికీ స్వీట్స్ తెచ్చాడే. తీసుకోండి, తీసుకో. మేమేం స్వీట్స్ కోసం మొహమాచలేము. నువ్వున్నావుగా, తోకాడించుకుంటూ ఏం పెడతారా ఎప్పుడు పెడతారని ఎదురు చూడడానికి. నువ్వు తిను. రేవతి, పదని పిండి కలుపుదాం. పదరా.
కుక్కకి నెయ్యి ఇమ్మడదు కుళ్ళుబోతాలకి స్వీట్స్ ఇమ్మడదని ఊరినే అనలేదే. నేను తాతను కాబోతున్నానన్న సంతోషంలో మొత్తం నేనే తింటా. రాణి నువ్వు తీసుకోవే. ఒరే రంగయ్య, నువ్వు తాతవు కాబోతున్నావురా. తాతవి ఈ ఇంట్లో జూనియర్ రోబో వస్తున్నాడు. ఇంక చాలు. అదేంటి అర్చన, నువ్వు పూర్తిగా ఒక యాపిల్ కూడా తినలేదు. పోనీ ఇదిగో ఈ ద్రాక్ష పళ్ళు తిను. ఇప్పుడే కదా యాపిల్ తిన్నాను, అప్పుడే ద్రాక్షలు తింటాను. పోనీ నువ్వు తిను. ఏంటి నేనా? అర్చన, కడుపుతోంది నువ్వా నేనా? అయినా డాక్టర్ గారు ఏం చెప్పారు? నువ్వు చాలా బలహీనంగా ఉన్నావు, పళ్ళు బాగా తినాలని చెప్పారా? పోనీ జ్యూస్ చేసి పట్టరన్నా? ఏంటి అర్చన అలా చూస్తున్నావు? జ్యూస్ చేసి పట్టరానా అంటున్నాను. నేను అనవసరంగా నీ ఖర్చు పెంచుతున్నాను కదా.